రోల్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ ఇన్ ఐవీఎఫ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మందికి బ్లడ్ థిన్నర్స్ అనగానే రక్తం పల్చగా చేసేటివే కదా, దీనికి ఐవీఎఫ్ కి సంబంధం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. సో మనకి ఐవీఎఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో మనం ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంబ్రియో అనేది గర్భసంచికి అటాచ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఇంప్లాంటేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గర్భసంచికి రక్తం సరఫరా, అంటే యూట్రస్ లో బ్లడ్ సప్లై అనేది ప్రాపర్ గా ఉంటేనే మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నథింగ్ బట్ ప్రెగ్నెన్సీ అనేది అందుతుంది అనమాట. సో కొంతమందికి లేడీస్ కి న్యాచురల్ గానే క్లాటింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్నే మెడికల్ టర్మినాలజీలో మనం థ్రాంబోఫిలియా అంటాం. సో దీనిలో ఏమవుతుంది అంటే రక్తం సరఫరా అందించే బ్లడ్ వెజల్స్ లో, అంటే గర్భసంచికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ లో చిన్న చిన్న క్లాట్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి రక్తం సరఫరాలో డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మనకి బేబీకి అంటే ఎంబ్రియోకి సరిగ్గా ఆక్సిజన్, న్యూట్రియన్స్ అందకపోవడం అనేది జరుగుతూ ఉండొచ్చు. సో దీనివల్ల ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ అనేది ఫెయిల్ అవ్వడం, అంటే బేబీ అనేది అతుక్కోకపోవడం, ఆర్ ఒక్కొక్కసారి అతుక్కున్నా కూడా బేబీకి హార్ట్ బీట్ అనేది ఆగిపోవడం, అంటే ఎర్లీ మిస్క్యారేజెస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో బ్లడ్ థిన్నర్స్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటాం అంటే మెయిన్ గా 3 ఇంపార్టెంట్ కండిషన్స్. లైనింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంతమందికి గర్భసంచిలో రక్తం సరఫరా అనేది సరిగ్గా ఉండదు, అంటే ఎండోమెట్రియం కి బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి యూజువల్ గా మనం బ్లడ్ థిన్నర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా మెయిన్ హై రిస్క్ కేసెస్, అంటే ప్రీవియస్ రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ లో, అండ్ అలాగే రిపీటెడ్ మిస్క్యారేజెస్ లో, అండ్ అలాగే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉన్న ఉమెన్స్ కి కూడా మనం యూజువల్ గా ప్రొఫిలాక్టిక్ గా బ్లడ్ థిన్నర్స్ అనేది ఇస్తూ ఉంటాం. కామన్ గా అడ్వైస్ చేసేది ఏంటి అంటే ఎకోస్పిరిన్ ఒకటి అండ్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేది యూజువల్ గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ జనరల్ గా చెప్పొచ్చింది ఏంటి అంటే మీరు అంటే లైక్ హెపారిన్ కానీ, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ కానీ, ఆస్పిరిన్ కానీ తీసుకునేటప్పుడు అండర్ డాక్టర్ గైడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఇన్ కేస్ వితౌట్ డాక్టర్ గైడెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్, ఎందుకంటే దీనివల్ల మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడం, దానివల్ల ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అవ్వడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. అందుకే హెపారిన్ అండ్ ఎకోస్పిరిన్ ఎస్పెషల్ ఈ 2 బ్లడ్ థిన్నర్స్ కూడా మెయిన్ గా అండర్ డాక్టర్ గైడెన్స్ తీసుకొని మీరు యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉండాలి. అండ్ డెఫినెట్ గా చాలా స్టడీస్ ప్రకారం కూడా ఈ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంప్లాంటేషన్ కి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి యూట్రస్ కి బ్లడ్ సప్లై అన్నమాట. ఈ బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల గర్భసంచి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ లో కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది చూసాం. థ్యాంక్ యూ.